జనసేన 12వ ఆవిర్భావ సభలో బాలినేని మాట్లాడుతూ పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలే చెబుతా, జగన్ నా ఆస్తులను కాజేశారు. నాకు జరిగిన అన్యాయం ఒక్కరోజు చెప్తే సరిపోదు, జగన్ చేసిన అన్యాయాలన్నీ త్వరలోనే చెబుతా అని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో సగం పైనే అమ్ముకున్నాను, లెక్క చేయలేదు, సవాల్ చేస్తున్నా. అప్పటి ఎమ్మెల్యేలందరిపైన విచారణ వేయండి, నా మీద వేయండి. ఎవరు తప్పు చేశారో, కోట్లు ఎవరు సంపాదించారో తేలుతుంది. ఈ ఉక్రోషం బాధ నాకు, నా కుటుంబానికి తెలుసు. నాకు రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ అంటే ఇష్టం. రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర్ రెడ్డికి విధేయతతో మంత్రి పదవి 4 ఏళ్ల కాలం ఉండగానే వదిలేసి జగన్ వెంట నడిచా. మంత్రి పదవి ఇచ్చి తీసేసినా బాధపడలేదు. ఆ పదవి డోంట్ కేర్ అని బాలినేని అన్నారు. ఇక రఘురామకృష్ణరాజు ఏదో మాట్లాడితే ఆయన్ను లోపల పెట్టించి కాళ్ళు చేతులు విరగ్గొట్టించారే. 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు భార్య గురించి మాట్లాడితే వారికి బాధ కలగదా అని జగన్ను బాలినేని ప్రశ్నించారు. దీనిపై ఆ రోజే తాను అసెంబ్లీలో ఖండించారన్నారు. పవన్ కళ్యాణ్ గురించి పోసానితో మాట్లాడించారని, పవన్ తలుచుకుంటే లక్షల మంది జన సైనికులతో తుక్కుతుక్కుగా కొట్టించేవారన్నారు. కుటుంబం గురించి అలా మాట్లాడినందుకే 9 నెలల తర్వాత అరెస్టు చేశారని, అదే తానైతే ప్రభుత్వం వచ్చిన మర్నాడే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడినని బాలినేని వ్యాఖ్యానించారు. తాను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రినయ్యానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తననెప్పుడూ విమర్శించలేదని, బాలినేని లాంటి మంచివాడు ఉన్నాడని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజే జనసేనలో చేరకపోవడం తన దౌర్భాగ్యమని బాధపడ్డారు. ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న కార్యకర్తలను లోపలేశారు. లోపల వేయాల్సింది వాళ్ళను కాదు, కోట్లు సంపాదించిన వారిని, స్కామ్లు చేసిన వారిని. పవన్ కళ్యాణ్ గురించి జగన్ మాట్లాడుతూ కౌన్సిలర్కు ఎక్కువ అన్నారు. అయ్యా జగన్, మీ నాన్న దయతో ముఖ్యమంత్రి అయ్యావు, మళ్ళీ అవ్వు చూద్దాం అని సవాల్ విసిరారు. ఇక తాను పవన్ను కలిసినప్పుడు కొన్ని పత్రికలు, మీడియా వారు బాలినేని కూటమిని విడగొడతాడని ప్రచారం చేశారని, తన వల్ల ఆయనకు చెడ్డ పేరు రాకూడదని బాలినేని వ్యాఖ్యానించారు. పదవి ఆశించి జనసేనలో చేరలేదన్నారు. తన ధ్యేయం పవన్ ఇంకా ఎదగాలని, తన కోరిక ఆయనతో సినిమా తీయాలని అని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకొని కష్టపడి పనిచేసిన జనసేన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు. తన ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే ఉంటానన్నారు.